హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మదిలో నీవే చెల్లి 6వ భాగాన్ని వినేద్దాం. వైషు విక్కీ తను ఎలా ఉండేవాళ్ళో గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కీర్తి వైషుని హెల్ప్ అడుగుతుంది. చెప్పు కీర్తి, ఏం హెల్ప్ కావాలి అని అడిగింది వైషు. అది నేను సాంగ్స్ పాడతాను, బట్ సోలో సింగింగ్ అంటే భయం నాకు. విక్కీ వాళ్ళ టీంలో జాయిన్ చేసుకోమని చెప్పవా అన్నది కీర్తి. నువ్వే అడగచ్చుగా అన్నది వైషు. అది నువ్వు అడిగితే కాదు అనడు అని నసుకుతూ ఉంటుంది కీర్తి. సరే చెప్తానులే. క్లాస్ అయిపోయి అందరూ బయటికి వస్తారు. విక్కీ, కీర్తి సింగింగ్ చేస్తుందంట, మీ టీంలో జాయిన్ చేసుకో అన్నది వైషు. అదేంటి వైషు, నీకు తెలుసు కదా మా గ్రూప్లో లేడీ సింగర్ ఉండదని. భరత్కి ఎందుకో కీర్తి నచ్చలేదు ఫస్టే చూసినప్పుడే, అందుకే అలా అంటాడు. అప్పుడు లేకపోతే ఇప్పుడు జాయిన్ చేసుకోండి, నేను తనకి మాట ఇచ్చాను అన్నది వైషు. భరత్ ఏదో అనబోతే విక్కీ మధ్యలోనే ఆపేసి, కీర్తి నువ్వు రేపు రిహార్సల్స్కి ఆడిటోరియంకి వచ్చేసేయి అన్నాడు విక్కీ. థ్యాంక్ యూ విక్కీ, థ్యాంక్ యూ సో మచ్ అని విక్కీ చేయి పట్టుకుని ఊపేస్తుంది కీర్తి. విక్కీ నెమ్మదిగా చేయి విడిపించుకొని ఇట్స్ ఓకే అని. వైషు హ్యాపీయా అని ఇప్పుడు అంటాడు వైషుని ఉద్దేశించి. చాలా హ్యాపీరా అంటుంది వైషు. సరే ఇక్కడే ఉండు, మేము బైక్స్ తీసుకొని వస్తాం అని పార్కింగ్ ఏరియాకి వెళ్తాడు భరత్తో పాటు విక్కీ. రే ఏంట్రా నువ్వు చేసింది, నాకేం నచ్చలేదు అంటాడు భరత్. వదిలేరా, వైషు ఫీల్ అవుతుంది లేదంటే. నువ్వు నీ వైషు పిచ్చి పోరా అని తన బైక్ తీసుకుని బయటికి వస్తాడు భరత్. విక్కీ కూడా తన బైక్ తీసుకుని వస్తాడు. వైషు విక్కీ బైక్ ఎక్కి కూర్చొని బాయ్ కీర్తి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకెన్ని రోజులు తిరుగుతావే చూస్తాను, ఇక నుంచి విక్కీ బైక్లో ప్లేస్ నాది అనుకుంటుంది మనసులో కీర్తి. మరుసటి రోజు ఆడిటోరియంలో కీర్తి రిహార్సల్స్కి వస్తుంది. కీర్తి వాయిస్ బాగుండడంతో అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అలా కీర్తి కూడా వీళ్ళ గ్రూప్లో మెంబర్ అయిపోతుంది. ఫ్రెషర్స్ డే రోజు వైషు తెలుసా తెలుసా ప్రేమించానని అనే సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఆ రోజు వైషు పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఉంటుంది. అబ్బాయిలందరూ చూపు కూడా తిప్పుకోకుండా తననే చూస్తూ ఉంటారు, అంత అందంగా ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విక్కీ వాళ్ళది అయినా కూడా విక్కీ వైషు డ్యాన్స్ చూడడం కోసం అక్కడే సైడ్కి నిల్చొని చూస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ గ్యాంగ్ మెంబర్ ఒకడొచ్చి కీర్తి ఏడుస్తుంది, అర్జెంటుగా రా అని విక్కీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. విక్కీ ఎంత చెప్తున్నా అతను వినకపోవడంతో విక్కీ తప్పక వెళ్తాడు. ఏమైంది కీర్తి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు విక్కీ. నాకు స్టేజ్ ఫియర్ ఉంది విక్కీ, చాలా టెన్షన్గా భయంగా ఉంది, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనదే కదా అంటుంది ఏడుస్తూ. ముందు నువ్వు ఆ కళ్ళు తుడుచుకో, టెన్షన్ పడకు, ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా, భయపడకు అని తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు విక్కీ. అది కాదు విక్కీ, నా వల్ల మీ పర్ఫార్మెన్స్ కూడా అప్సెట్ అవుతుందేమో అని భయం వేస్తుంది అని విక్కీ చేయి పట్టుకుని ఏడుస్తుంది కీర్తి. భయపడకు, ఏం కాదు అని తన చేయి పట్టుకుని ధైర్యం చెబుతూ ఉంటాడు. విక్కీ పక్కకి వెళ్ళాక సడన్గా వైషు డ్రెస్ జిప్ ఊడిపోతుంది. వైషుకి ఏం చేయాలో అర్థం కాదు, చాలా టెన్షన్ వచ్చేస్తుంది. సడన్గా 2 చేతులు వచ్చి తనని వెనక నుంచి చుట్టేస్తాయి. వైషు వెనక్కి తిరిగి చూస్తుంది. రాజేష్, భయపడకు, కంటిన్యూ యువర్ డ్యాన్స్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అంటాడు. వైషు కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పి డ్యాన్స్ కంప్లీట్ చేస్తుంది రాజేష్తో కలిసి. వైషు డ్యాన్స్ కంప్లీట్ చేసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది ఏడుస్తూ. అదే టైంకి విక్కీ కీర్తి చేయి పట్టుకుని విక్కీ ధైర్యం చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి వైషుకి చాలా కోపం వస్తుంది. అంటే విక్కీ నా పర్ఫార్మెన్స్ కూడా చూడకుండా ఈ కీర్తితో మాటలు చెబుతూ కూర్చున్నాడా అనుకుంటుంది. వైషు జిప్పు బాలేదని కర్టన్ బ్యాక్ సైడ్ దాక్కుని ఉంటుంది. విక్కీ అది చూడడు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళదే అని అనౌన్స్మెంట్ రావడంతో అందరూ వెళ్ళిపోతారు. విక్కీ నన్ను అసలు పట్టించుకోలేదు అని చాలా ఫీల్ అవుతుంది వైషు. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఆడిటోరియంలోకి వెళ్తుంది. విక్కీ వాళ్ళ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది. వైషు సైడ్కి నిల్చొని చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజేష్ అక్కడ కనిపిస్తాడు. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది వైషు. ఇట్స్ ఓకే వైష్ణవి అని తన పక్కన నిల్చొని చూస్తూ ఉన్నాడు. బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారా వీళ్ళు, మరి ఎందుకు అలా చేశారు? ఎవరు సార్, ఏం చేశారు? వీళ్ళ గ్రూప్ గెలిచి మొత్తం క్రెడిట్ వాళ్ళకే రావాలని మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ స్పాయిల్ అయ్యేలా చేశారంట వీళ్ళు అన్నాడు రాజేష్. నో వే సార్, వీళ్ళు అలా చేయరు, చేసే ఛాన్సే లేదు అంటుంది వైషు. నిజం వైష్ణవి, ఇందాక నీ డ్రెస్ ఊడిపోవడానికి కారణం కూడా అదే. ఇందాక నేను అటు సైడ్ వెళ్తుంటే వాళ్ళలో ఒకరు చెప్తుంటే విన్నాను, అలా నాకు తెలిసే వచ్చి నేను సేవ్ చేశాను అన్నాడు రాజేష్. విక్కీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్, వాడు అలా పొరపాటును కూడా చేయడు. తను కాకపోతే వేరే ఎవరైనా చేసుండొచ్చుగా, వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళు. వైషు ఆలోచనలో పడింది. ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ సమ్ వర్క్ బాయ్ అని వెళ్ళిపోతాడు రాజేష్. నిజంగానే విక్కీ వాళ్ళ గ్యాంగ్లో ఎవరైనా అలా చేశారా అని
ఒక్కసారి కనుక్కోవాలి అనుకుంటుంది వైషు. ఇంతలో యాంకర్ వచ్చి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. విక్కీ అండ్ బ్యాచ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వైషుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. వైషు వాష్రూమ్కి వెళ్ళింది. ఫేస్ వాష్ చేసుకుని బయటికి రాబోయింది. ఇంతలో ఎవరో మాటలు వినిపించడం, అందులో తన పేరు ఉండడంతో అక్కడే ఆగిపోయింది. రే, మనం ప్లాన్ చేసినట్లే ఆ వైషు పర్ఫార్మెన్స్ స్పాయిల్ చేయడం వల్ల మనం గెలిచాంరా, లేదంటే సెకండ్ ప్లేస్లో ఉన్న తను ఫస్ట్ ప్లేస్కి వచ్చి ఉండేది అన్నాడు ఒకడు. ఎనీవే కంగ్రాట్స్, నువ్వు గెలిచినందుకు అని ఇంకొక వ్యక్తి గొంతు వినిపించింది. కానీ ఆ వాయిస్ ఎవరిదో వైషుకు అర్థం కాలేదు. ఎవరో చూద్దామని బయటకు వచ్చింది. వైషు కొంచెం దూరంగా విక్కీ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వైషు షాక్ అయింది. నిజంగానే విక్కీ చేశాడా ఇలా అనుకుంది. విక్కీ వైషుని చూసి వైషు దగ్గరకు వచ్చాడు. వైషు కంగ్రాట్స్ రా అన్నాడు సంతోషంగా. గెలిచింది నువ్వు కదా, కంగ్రాట్స్ అని విక్కీతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఏమైంది వైషుకి అనుకున్నాడు మనసులో. అప్పుడే అక్కడికి భరత్ వచ్చాడు. వైషు ఇంటికి వెళ్తున్నట్లు ఉంది, నేను వెళ్తున్నా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు విక్కీ. ఏంటో వీడు వైషు పిచ్చి, నాకు అస్సలు అర్థం కాదు అనుకున్నాడు భరత్. వైషు కాలేజ్ బయట ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంది. విక్కీ బైక్ తీసుకొని వెళ్ళాడు. వైషు వెళ్దామా అన్నాడు విక్కీ. నువ్వేంటి అప్పుడే వచ్చావు, గెలిచావు కదా, నీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవా అన్నది. ఏంట్రా అలా అంటున్నావు, నీకు తెలీదా, నీ తర్వాతే కదా ఎవరైనా నాకు అన్నాడు విక్కీ. అవునా, మరి నా పర్ఫార్మెన్స్ టైంలో ఎక్కడికి వెళ్ళావు నువ్వు? కీర్తి గురించి చెప్పబోయి, అమ్మో కీర్తి కోసం అంటే నాకంటే ఇంపార్టెంటా అని అంటుంది అనుకుని, అదేరా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మాదే కదా, ఒకసారి చెక్ చేసుకుందామని వెళ్ళాను. అంటే నాకంటే నీకు పర్ఫార్మెన్సే ఎక్కువ అన్నమాట అని మనసులో అనుకొని ఏం మాట్లాడకుండా బైక్ ఎక్కి కూర్చుంది. వెళ్దాం పదా అని. ఆ ఇష్యూతో వైషుకి కొంచెం విక్కీ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. కానీ విక్కీని అడిగి కన్ఫర్మ్ చేసుకోలేదు. విక్కీ అలాంటి వాడు కాదేమో అని ఒక్కసారి ఆలోచించలేకపోయింది. ఒకరోజు వైషు కీర్తి క్యాంటీన్ నుంచి తిరిగి వస్తూ ఉన్నారు. కీర్తికి హెడేక్గా ఉంది అంటే కాఫీ తాగు వస్తున్నారు. హే వైషు, అటు చూడు, ఆ రోజు మనల్ని ర్యాగింగ్ చేసిన సీనియర్ కదా అతను, ఇన్ని రోజులు కనిపించలేదు, పైగా ఒంటి మీద కొంచెం గాయాలు ఉన్నట్లున్నాయి, ఏమైందో ఏంటో మరి. వైషు అతని వైపు చూసింది. అతను వీళ్ళ దగ్గరికి వచ్చాడు. హలో సిస్టర్, బాగున్నారా అన్నాడు సీనియర్. బాగానే ఉన్నాం, కానీ ఏమైంది, ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు, ఒంటి మీద కూడా ఏవో దెబ్బలు కనిపిస్తున్నాయి అని అడిగింది వైషు. చేసిన పాపం ఊరికే పోదుగా సిస్టర్, మిమ్మల్ని ఆ రోజు కామెంట్ చేశాను అని ఆ రాత్రి ఎవరో వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టాడు. అవునా, ఎవరు? తెలీదు సిస్టర్, ఫేస్కి ముసుగు వేసుకున్నారు, ఇంకోసారి మీ జోలికి వస్తే మామూలుగా ఉండదని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు అన్నాడు సీనియర్. ఓ ఉంటా సిస్టర్, బాయ్ అని వెళ్ళిపోయాడు ఆ సీనియర్. ఎవరై ఉంటారంటావు వైషు అని అడిగింది కీర్తి. ఏమోనే, నాకు ఎలా తెలుస్తుంది, కొంపదీసి రాజేష్ సార్ కాదు కదా, ఆయన ఎందుకు చేస్తారే, నువ్వు నీ పిచ్చి కాకపోతే అన్నది వైషు. ఆలోచించు, ఆ రోజు జరిగింది మన ముగ్గురికి ఆ రాజేష్ సార్కే తెలుసు, తనే ఎందుకు అయ్యి ఉండకూడదు? ఏమోనే అన్నది వైషు. విక్కీ వాళ్ళకి తెలియదు కదా, నువ్వు చెప్పొద్దు అన్నావని నేను చెప్పలేదు, నువ్వేమైనా చెప్పావా అన్నది కీర్తి. వైషు లేదు అన్నది. అయితే రాజేష్ సారే అయి ఉంటారులే. ఇంతలో రాజేష్ అటు సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాడు. హలో రాజేష్ సార్ అని పిలిచింది కీర్తి. హలో ఐఎమ్ హాయ్ వైషు అన్నాడు రాజేష్. హాయ్ సార్. సార్, ఆ సీనియర్ విషయంలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సార్ అన్నది కీర్తి. ఇట్స్ ఓకే, అయినా అది ఎప్పుడో జరిగిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు, మళ్ళీ ఏమైనా అన్నాడా మిమ్మల్ని? లేదు సార్, ఊరికే చెప్తున్నాం అన్నది కీర్తి. ఓకే, ఏమైనా అంటే చెప్పండి, నేను చూసుకుంటాను వాడి సంగతి, నాకు క్లాస్కి టైం అవుతుంది, బాయ్ అని వెళ్ళిపోయాడు రాజేష్. చూసావా, రాజేష్ సారేనే వాడిని కొట్టింది. అలా అని తను చెప్పలేదు కదే, నేను చూసుకుంటానన్నాడంటే అర్థం కావట్లేదా, వార్నింగ్ ఇచ్చాడని అన్నది కీర్తి. ఏమోనే, క్లాస్కి టైం అవుతుంది పద అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయారు. వైషుకి విక్కీకి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. వైషుని ర్యాగింగ్ చేసిన వాడిని ఎవరో కొడతారు, అది రాజేషే అయ్యి ఉంటాడని కీర్తి అంటుంది. ఆ రోజు సాయంత్రం బైక్ మీద ఇంటికి వెళ్ళేటప్పుడు వైషు కావాలని విక్కీతో, అమ్మయ్య ఫ్రెషర్స్ డే పార్టీ అయిపోయింది, ఇంకా సీనియర్స్కి భయపడాల్సిన పని లేదు, ఎవరూ ర్యాగింగ్ చేయరు మనల్ని ఇంకా అన్నది వైషు. విక్కీ బైక్ స్టాప్ చేసి, అదేంట్రా ఎందుకు అలా అంటున్నావు, మన కాలేజీలో ర్యాగింగే లేదు కదా, నిన్నెవరైనా చేశారా ఏంటి అన్నాడు విక్కీ. అంటే వీడికి అస్సలు ఆ విషయమే తెలీదు అన్నమాట. కీర్తి చెప్పింది నిజమే అయి ఉంటుంది అనుకుని, అదేం లేదురా, జస్ట్ నార్మల్గా నానంతే అన్నది వైషు. అవునా, సరేలే అని మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు. నిజానికి వాడిని కొట్టింది విక్కీనే. వైషుని ఎవరో ర్యాగింగ్ చేశారని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. వాడు ఎవడో కనుక్కొని రాత్రి ముసుగు వేసుకుని వెళ్ళి వాడిని కుమ్మేస్తాడు. కానీ వైషుకి చెప్తే అనవసరంగా గొడవల్లో తలదూరుస్తున్నావని తిడుతుందని చెప్పడు. కానీ పాపం వైషు మాత్రం విక్కీని మిస్అండర్స్టాండ్ చేసుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కీర్తి కంప్లీట్గా
విక్కీ గ్యాంగ్లో మెంబర్ అయిపోయింది. ఎప్పుడు విక్కీ వైషు వాళ్ళతోనే ఉంటుంది. మరోపక్క రాజేష్ కూడా వైషుతో మాట్లాడుతూ ఉన్నాడు కనిపించినప్పుడల్లా. ఒకరోజు వైషు కీర్తితో ఏదో మాట్లాడుతూ ఉంది క్లాస్లో. వైషు చెప్పేది వినకుండా కీర్తి ఎటో చూస్తూ ఉంది. వైషుకి డౌట్ వచ్చి అటువైపు చూసింది. విక్కీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. అబ్బో ఇదన్నమాట సంగతి అనుకొని బాగున్నాడు కదా అంది వైషు. కీర్తి అటే చూస్తూ ట్రాన్స్లో మామూలు బాగుండడం ఏంటి, ఆ స్మైల్ చూడు, ఆ స్మైల్కే పడిపోతారు ఎవరైనా అన్నది. ఇంతకీ తమరెప్పుడు పడిపోయారో? కీర్తి అప్పుడొచ్చింది ఈ లోకంలోకి. పడిపోవడం ఏంటి వైషు, ఏం మాట్లాడుతున్నావు అంది అమాయకంగా మొహం పెట్టి. నువ్వు మరీ అంతగా యాక్టింగ్ చేయకులే, నేను చూశాను, అంతా మ్యాటర్ ఏంటో చెప్పు. అది అంటుంది సిగ్గుపడుతూ కీర్తి. ఎహే నసక్కుండా విషయం చెప్పు అంటుంది కొంచెం చిరాకు కలిపిన వాయిస్తో. ఐ లవ్ విక్కీ అనేసి సిగ్గుపడిపోతుంది కీర్తి. అబ్బో నీ సిగ్గులు విక్కీ కోసం దాచుకోమ్మా, మాకొద్దులే కానీ ఎప్పటి నుండి ఇదంతా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా కాలేజీలో మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. అప్పుడు విక్కీ వాళ్ళు వచ్చారు మా కాలేజీకి. విక్కీని చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకో. వెంటనే వెళ్ళి తన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అప్పటి నుంచి తనని ఫాలో అవటం స్టార్ట్ చేశాను. నా ఇంటర్ అయిపోయాక మా పేరెంట్స్ యూఎస్ వెళ్ళిపోయారు, అక్కడే సెటిల్ అయ్యారు. బట్ నేను విక్కీ కోసం ఇక్కడే ఉన్నాను. తన కోసమే ఈ కాలేజీలో ఇదే గ్రూప్లో జాయిన్ అయ్యాను. తన గ్రూప్లో జాయిన్ అవ్వడం కోసం మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. అబ్బో చాలా ఉందే స్టోరీ అన్నది వైషు. కొంపదీసి నాతో ఫ్రెండ్షిప్ కూడా వాడి కోసం చేయట్లేదు కదా? అమ్మో కనిపెట్టేసింది అని మనసులో అనుకుని, చచా లేదు వైషు, నువ్వు నాకు చాలా నచ్చావు, నీ క్యారెక్టర్ నువ్వంటే చాలా ఇష్టం నాకు, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను అన్నది. అమ్మయ్య బ్రతికించావు. వాడి కోసం చేశాను అంటే నీతో జన్మలో ఇక మాట్లాడేదనే కాదు. నాకు ఇలా అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఐ జస్ట్ హేట్ దెమ్ అన్నది. లేదు వైషు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇంకెప్పుడు అలా నాతో మాట్లాడుకు అనకు, నేను తట్టుకోలేను అంది ఏడుస్తున్నట్లు నటిస్తూ. అంతే మన వైషు పాప పడిపోయింది కీర్తి మాటలకి. నాకు కూడా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ కీర్తి అంది హక్ చేసుకుంటూ వైషు కొంచెం అమాయకురాలు, ఎవరు ఏది చెప్పినా ఈజీగా నమ్మేస్తుంది, పొగిడితే పడిపోతుంది. అందుకే విక్కీ భరత్ ఎప్పుడూ తనకి కాపలాగా ఉంటారు, ఏం ఇబ్బంది రాకుండా చూసుకుంటూ. వైషు నా లవ్కి హెల్ప్ చేస్తావా ప్లీజ్ అంది కీర్తి. నేనా అంది వైషు. హా నువ్వే, విక్కీ నాకు కొంచెం దగ్గరయ్యేలా చేయవా ప్లీజ్, విక్కీ నువ్వు ఏం చెప్పినా చేస్తాడు కదా అంది. ఆ మాటతో వైషుకి కొంచెం గర్వం వచ్చింది. అవును వాడు నేనేం చెప్పినా చేస్తాడు కదా, హెల్ప్ చేద్దాం దీనికి అనుకుంది మనసులో. సరే కీర్తి, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంది. థ్యాంక్ యూ వైషు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతలో లెక్చరర్ రావడంతో వీళ్ళ మాటలకి బ్రేక్ పడింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.